అందరికీ నమస్తే అండి. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో చిన్న తిరుపతిగా పిలువబడే ఒక టెంపుల్ ఉంటుంది. దాన్ని కాశీ బుగ్గ అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా పిలుస్తారు. ఈరోజు ఏకాదశి పర్వదినంగా అక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, ఆ ఎక్కువ సంఖ్యలో ఏదైతే జ్యోతిని వెలిగించే సందర్భంలో లైన్లు లేకుండా అందరినీ ఒకేసారి వదలడం సందర్భంలో అక్కడ ఒక మహిళ అయితే సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఏదో జరుగుతోందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒకరి మీద ఒకరు పడి అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపుగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏదైతే తిరుపతిలో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది, అలాగే సింహాచలంలో గోడ కూలి అక్కడ కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే, ఈరోజు ఏకాదశి ఖచ్చితంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని చెప్పేసి ఆలయ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. తద్వారా ఏంటంటే ప్రభుత్వం కూడా ఈరోజు ఖచ్చితంగా ఏకాదశి కనుక భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండగలగాలి. మనకెందుకులే అని చెప్పేసి వీళ్ళు అంటే మరి భద్రత కల్పించుంటే ఈ ప్రమాదం అనేది జరిగి ఉండదనేది అందరి అభిప్రాయం. అప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, మినిస్ట్రీ మీడియాలో కానివ్వండి, కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ కనీసం ఒక 2-3 కానిస్టేబుల్ పెట్టి ఒక లైన్ లాంటి ఒక 2-3 లైన్ లాంటి పెట్టి వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని పంపించే ప్రయత్నం చేస్తుంటే ఈ తొక్కిసలాట అనేది జరగదు. ఒక పెద్ద ఏరియాలో అందరినీ ఒకేసారి వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగి దాదాపుగా 10 మంది చనిపోవడం జరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించే పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కానివ్వండి, అలాగే సింహాచలంలో జరిగినటువంటి తొక్కిసలాటలో కానివ్వండి, ఎటు చూసినా సరే ప్రభుత్వం తప్పిదాలే ఎక్కువ శాతంగా కనపడుతోంది. అంటే మనం ప్రభుత్వాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తూ ఉన్నామంటే ఈరోజు ఏకాదశి అక్కడ భక్తులు పోటెత్తుతారు. అక్కడ మనం భద్రత కల్పించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, వీళ్ళందరికీ కూడా, పోలీసులకి, వీళ్ళందరికీ కూడా ఒక బాధ్యత అనేది ఉండగలగాలి. ఆ బాధ్యత లేకపోవడం కారణంగా ఈరోజు 10 మంది ప్రాణాలు మరి దేవుడి సన్నిధిలోనే పోవడం అంటే నిజంగా చాలా బాధాకరం. ఒకటి తర్వాత ఒకటి ఈ దాదాపుగా ఈ 18 నెలల కాలంలోనే ఒకటి తర్వాత ఒకటి ఇన్సిడెంట్ అనేది జరుగుతూ ఉన్నాయి. అది ఎందుకు జరుగుతూ ఉంది అనేది ఎవరికి తెలియదు. ఏంటంటే కేవలం ఎక్కడైతే రద్దీ పెరుగుతూ ఉంది, ఏ చర్చ్ దగ్గర కానివ్వండి, ఎక్కడైతే రద్దీ పెరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ముందస్తుగానే ఇక్కడ పలానా రోజున ఇక్కడ రద్దీ పెరుగుతుంది, ఇక్కడ సోమవారం రద్దీ పెరుగుతోంది, ఇక్కడ మనం భద్రత కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉండాలి. ఏంటంటే ప్రభుత్వం వదిలేస్తే అక్కడ ఉన్నటువంటి దేవాదాయానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా ఏమవుతుందంటే ఇలాంటి ఘటనలే ఎక్కువ శాతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ 18 నెలల కాలంలోనే 3 ఘటనలు జరిగి దాదాపుగా ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటే దేవుడి సన్నిధిలో నిజంగా చాలా బాధాకరం. ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఏదైతే తుఫాన్ వచ్చిందో ఆ తుఫాన్ ఏదైతే నష్టం చేసిందో దాన్ని ఇంకా లెక్కల్లోనే ఉన్నామని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నటువంటి మాటలు కనపడతా ఉంది.